అతని మండలం వాళ్ళకి ఇస్తే, అతని గ్రామం వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలిసిన పేర్లన్నీ పుస్తకంలో రాసి ఇచ్చేవాళ్ళు సభ్యత్వం. అది ఒకనాడు అనుకున్నాం. దాన్ని మార్చి చక్కగా ఓ ట్యాబు గీబు చక్కగా చేశారనుకున్నాం. ఇప్పుడు ఎందులో టార్గెట్లు పెట్టేటప్పటికి సంబంధం లేని వాళ్ళకి కూడా ఇచ్చారన్న విషయం అర్థమవుతుంది. అదే లోకల్ గా ఏమో తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా రాసేస్తారు. ఉండరా బాబుని ఏదో ఫోటో తెస్తాం అంటే ఎవడు కాదంటాడు. ఇప్పుడు ఫౌజు కూడా ఇస్తారు. దాంతో ఇక్కడ సభ్యత్వం కింద రాసుకుంటే ఏముంది. అందులో పోటీలు పెట్టారు కదా. ఓ నియోజకవర్గం 1,50,000 1,70,000 అట. అంటే నియోజకవర్గం ఓటర్లు ఉండేదే 2 లక్షలు ఉంటారు అనుకుందాం. 2 లక్షలు 1,70,000 తెలుగుదేశానికే. అది మొన్న సభ్యత్వాలు నమోదు. అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఇది అర్థం అవుతుంది ఇట్లా అనేది. కానీ దీంతో ఇప్పుడు కేసులు నమోదు చేయడం అంబటి రాంబాబు గారి మీద లేదంటే ఆయన సోదరుడి మీద వాళ్ళందరూ కూడా కేసులు నమోదు చేశారట. అంటే దాదాపుగా రేపటి నుంచి ఇలాంటి పర్యటనలో లేదంటే పరామర్శలు ఉంటే ఆంక్షలు తప్పవా లేదంటే కేసులు తప్పవా వైసీపీ మీద? చంద్రబాబు గారి మీద దాదాపుగా 40-50 కేసులు ఉన్నాయి. లోకేష్ మీద కూడా 20-30 కేసులు ఉన్నాయి. అవును, అప్పుడు ఆయన ఉన్నప్పుడు పెట్టాడు కదా. పర్యటనలప్పుడే కదా పెట్టింది కేసులు. ఇప్పుడు ఇల్లు పెడతారు. జగన్ మీద మొన్న పెట్టింది 40 కేసులు అని చెప్పారు వీళ్ళే ప్రసంగాల్లో. ఒరిజినల్ కేసులు ఏంటి 19 సిబిఐ ఈడీ కేసులు. మిగతా ఇట్లాంటి కేసులు 2014-19లో పెట్టినాయి.